హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 25 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అయోధ్య ఇంట్లోకి అడుగుపెట్టింది సాక్షి. కుడికాలు ముందుకు పెట్టి గడప దాటిన ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు తారక్. ఇకపై ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను అని నమ్మకంగా చెప్పాడు. అతని మాటలు విన్న సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో కౌశల్య వెండి పళ్ళెంలో కుంకుమ కలిపిన నీళ్లు తీసుకొచ్చి సాక్షి ముందు పెట్టారు. సాక్షి ఆయుష్ పాదాలు ఇందులో అద్ది గోడ మీద అతని అడుగుల ముద్రలు వేయమ్మా అని ప్రేమగా చెప్పారు. సరే అత్తయ్య అంటూ సాక్షి తలూపింది. నిద్రమత్తులో ఉన్న ఆయుష్ని తారక్ దగ్గర నుండి తీసుకుని అతని చిన్న చిన్న పాదాలను ఆ కుంకుమ నీళ్ళల్లో అద్దింది. ఆ తర్వాత మెల్లగా గోడ దగ్గరికి తీసుకెళ్లి ఆ చిన్న పాదాల ముద్రలను గోడ మీద వేయించింది. ఆయుష్ అమాయకమైన అడుగులు ఆ ఇంట్లో కొత్త జ్ఞాపకంగా మిగిలిపోయాయి. అది చూస్తూ ఉన్న సాక్షి కళ్ళల్లో తెలియకుండానే ఆనందం మెరిసింది. అంతలో తన వైపే చూస్తూ ఉన్న చంద్రప్రసాద్ కనిపించడంతో సాక్షి మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయుష్ ని తారక్ చేతుల్లోకి ఇచ్చి చంద్రప్రసాద్ యాదవ్ కాళ్ళకి నమస్కరించింది. ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సారీ మావయ్య, నన్ను క్షమించండి అంటూ చేతులు జోడించి నిలబడింది. చంద్రప్రసాద్ యాదవ్ వెంటనే ఆమె చేతుల్ని కిందకు దించి క్షమాపణ అడగాల్సింది నేను తల్లి, నువ్వు కాదు. గతంలో జరిగినవన్నీ వదిలేసి ఇక వాటి గురించి మాట్లాడొద్దు అని ఆప్యాయంగా అన్నారు. తర్వాత కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఇదిగో నా మనవడెక్కడా అని అడిగాడు. ఆ మాట వినగానే సాక్షి కళ్ళల్లో మళ్లీ కన్నీళ్లు తిరిగాయి. తారక్ ఒడిలో నిద్రపోతూ ఉన్న ఆయుష్ వైపు చూసింది. ఎన్నో బాధల తర్వాత ఆ ఇంట్లో తన బిడ్డ అడుగులు పడ్డం చూసి సాక్షి గుండె నిండిపోయింది. తారక్ భుజం పైన నిద్రపోతూ ఉన్న ఆయుష్ మెల్లగా కళ్ళు తెరిచాడు. చుట్టూ పిల్లి పిల్లిగా చూస్తూ ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. ఆయు బంగారం రా, మమ్మీ దగ్గరికి రా అని సాక్షి ప్రేమగా పిలిచింది. మమ్మ లాలు తీతూ అంటూ ఆవలిస్తూ సాక్షిని గట్టిగా హత్తుకున్నాడు ఆయుష్. ఆయు బంగారం, ఇదిగో చూడు తాతయ్య, తాతయ్య దగ్గరికి వెళ్ళు అంటూ చంద్రప్రసాద్ యాదవ్ వైపు చూపించింది సాక్షి. అతన్ని ఒకసారి చూసిన ఆయుష్ ముఖం చిట్లించి ఏడుపు మొదలుపెట్టి సాక్షిని మరింత గట్టిగా హత్తుకున్నాడు. అదే సమయంలో అక్కడే నిలబడి ఉన్న శాలినిని చూసి ఆయుష్ ఒక్కసారిగా చేతులు చాచాడు. చాలు అద్ది అంటూ ఆమె దగ్గరికి వెళ్లాలని మారం చేశాడు. అరెరే, ఏంటిది మా బంగారం ఎందుకు ఏడుస్తున్నాడు? తాతయ్య దగ్గరికి వెళ్ళాలి కదా అంటూ శాలిని ఆయుష్ని ఎత్తుకుని ముద్దు చేసింది. అమ్మా, నువ్విక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా అని సాక్షి మెల్లగా శాలినికి మాత్రమే వినిపించేలాగా అడిగింది. శాలిని ఆమె తల నిమిరి అంటూ తల ఊపింది. అది చూసిన సాక్షి మనసు కాస్త కుదుటపడింది. మరోవైపు కౌశల్య మాత్రం తన మనవడి వైపే ఆశగా చూస్తూ నిలబడ్డారు. వెన్న ముద్దలాగా ఉన్న చిన్నారిని ఎత్తుకుని ముద్దాడాలనే కోరిక ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తన వల్ల సాక్షికి మళ్లీ బాధ కలుగుతుందని ఆమె దగ్గరికి వెళ్లడానికి కూడా ధైర్యం చేయలేదు. సాక్షి మాత్రం ఆమె వైపు చూసి మనసులోనే అనుకుంది, చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఇప్పుడు మంచి వాళ్ళలాగా మారిపోతే జరిగిందంతా సరైపోతుందా? ప్రతి గాయానికి మానడానికి సమయం కావాలి. అంతలో భాగ్యలక్ష్మి అమ్మ సాక్షి వైపు చూసి, సాక్షి, బాబుని రూంలోకి తీసుకెళ్ళు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు, మీరిద్దరూ కాస్త రెస్ట్ తీసుకోండి. చంద్రు, నీ మనవణ్ణి తర్వాత ముద్దు చేసుకోవచ్చులే కాని ముందు వాళ్ళకి ఇక్కడ అలవాటు అవ్వనివ్వు అన్నాడు. సరే అన్నట్టుగా తారక్ కూడా తల ఊపాడు. తర్వాత సాక్షి వైపు చేయి చాచి రా అన్నాడు. సాక్షి కాసేపు అతని చేయి వైపే చూసింది. ఆ చేతిని పట్టుకుని వెళ్ళాలా లేదా తన మనసు చెప్పినట్టే దూరంగా ఉండాలా అర్థం కాక మౌనంగా నిలబడిపోయింది. సాక్షి తన చేయిని మెల్లగా విడిపించుకొని తారక్ వెనకాలే అడుగులు వేసింది. 1 మినిట్ అని చెప్పి తారక్ ముందుగా రూంలోకి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి సాక్షి దగ్గర ఉన్న ఆయుష్ని ఎత్తుకున్నాడు. మరో చేత్తో సాక్షి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను కూడా రూంలోకి తీసుకెళ్లాడు. రూంలోకి అడుగు పెట్టగానే సాక్షి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. అదే రాయల్ గా ఉన్న తారక్ రూమ్, కానీ ఇప్పుడు అందులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అతని కోసం కాదు, వాళ్ళ కొడుకు కోసం. ఒక మూలలో చిన్న బేబీ బెడ్ ఉంది. దాని పక్కనే బోలెడన్ని టాయ్స్, చిన్న సిట్టింగ్ చైరు, కాటన్ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆయుష్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇవన్నీ ఉంటే మరోవైపు మాత్రం ఎప్పటిలాగే తారక్ కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఇవన్నీ చూసిన సాక్షి కాసేపు మాటలు రాకుండా నిలబడిపోయింది. ఇదంతా కాస్త ఎక్కువే కదా అన్నట్టుగా తారక్ వైపు చూసింది. ఆమె చూపుని గమనించిన తారక్ చిన్నగా నవ్వాడు.
నా కొడుకు నా భార్య కోసం చేశాను, నాకు నచ్చింది అని చాలా సహజంగా చెప్పాడు. అంతే. ఆయుష్ని కిందకు దించి అతని టాయ్స్తో కూర్చుని ఆడుకోవడం మొదలుపెట్టాడు. తన కొడుకుతో పిల్లాడిలాగా ఆడుకుంటూ ఉన్న తారక్ని చూస్తూ సాక్షి మాత్రం మౌనంగా నిలబడిపోయింది. ఎప్పుడో తనని ఇంటి నుంచి బయటకు పంపించేసిన అదే మనిషి ఈ రోజు తన కొడుకు కోసం ఒక ప్రపంచాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్పు నిజమా, లేక ఇది కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ మారిపోతుందా? ఆమె మనసులో మాత్రం ఆ ఒక్క ప్రశ్నే తిరుగుతూనే ఉంది. తారక్ సార్, ఆయుష్కి ఆకలేస్తుంది, వాణ్ణి నాకు ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని సాక్షి చెప్పింది. ఆయుష్ని ఆమెకిచ్చి తారక్ వాష్రూంలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత నడుముకి టవల్ చుట్టుకుని తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన తారక్ బెడ్ పైన కూర్చుని ఆయుష్ని చిన్న బొమ్మ సైకిల్ పైన కూర్చోపెట్టి ఆడిస్తూ ఉన్న సాక్షిని చూసి అక్కడే ఆగిపోయాడు. ఆమెను చూస్తూ ఉండిపోయాడు. తారక్ వైపు నుండి వచ్చిన సువాసన ఒక్కసారిగా సాక్షి ముక్కుకి తాకడంతో ఆమె అతని వైపు తిరిగి చూసింది. అంతలా చూడకు డార్లింగ్, నీ దిష్టి తగిలేలా ఉంది నాకు అంటూ తారక్ నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు. వెంటనే ఆమె వెనక నుండి హత్తుకుని ఆయుష్ వైపు చూశాడు. వదలండి తారక్, బాబు ముందు ఏంటివన్నీ అంటూ సాక్షి కోప్పడింది. తారక్ మాత్రం సమాధానం చెప్పకుండా ఆమె చెంపపైన చిన్నగా ముద్దు పెట్టి మళ్ళీ ఆయుష్ వైపు చూశాడు. అది చూసిన ఆయుష్ గట్టిగా చప్పట్లు కొడుతూ కిలకిలా నవ్వాడు. నీకు హ్యాపీగా ఉందా జిమ్మి? అయితే నీ మమ్మీకి ఇంకో కిస్ ఇస్తాను అంటూ తారక్ మళ్ళీ సాక్షి చెంపపైన ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యో చాలు అంటూ సాక్షి నవ్వుతూ అతన్ని బెడ్ పైకి తోసేసి వెంటనే వాష్రూంలోకి పరిగెత్తింది. ఆమె అలా పారిపోవడం చూసి తారక్ నవ్వుకున్నాడు. ఇదేదో బానే ఉంది అని తనలో తానే అనుకున్నాడు. తర్వాత బట్టలు వేసుకుని ఆయుష్ని ఎత్తుకున్నాడు. రా జిమ్మి, మన మమ్మీకి కాస్త టైం ఇద్దామంటూ బిడ్డని తీసుకుని రూమ్ నుండి బయటికెళ్లాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన సాక్షి ఏమీ మాట్లాడకుండా బాల్కనీలో కూర్చుంది. ఎదుటివైపు చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది. కొద్దిసేపటికి 2 కప్పులు కాఫీ పట్టుకుని శాలిని బాల్కనీలోకి వచ్చింది. సాక్షి, ఇదిగో కాఫీ అంటూ ఒక కప్ ఆమెకిచ్చి మరో కప్ ఆమె పట్టుకుని పక్కనే కూర్చుంది. అమ్మా, మీరెందుకు తీసుకొచ్చారు? నేనే వచ్చేదాన్ని కదా అంది సాక్షి. పర్వాలేదు, నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే నేనే తీసుకొచ్చాను. ఏంటమ్మా, ఏం మాట్లాడాలి? చెప్పమ్మా, ఇక్కడ నీకంతా బానే ఉంది కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావు కదా? శాలిని కాసేపు మౌనంగా ఉండి ఇక్కడ ఏ ఇబ్బంది అనిపించట్లేదు. చంద్రు మామయ్య కూడా నాకు సొంత అన్నయ్యలాగా చూసుకుంటున్నారు అంది. అదంతా వదిలేసేయ్, నీకన్నిటినీ మళ్ళీ అలవాటు చేసుకోవడానికి కొంచెం సమయం కావాలి. తీసుకో, కానీ మరీ ఎక్కువ సమయం తీసుకోకు. ఇలా ఒక్కదానివే కూర్చుంటూ ఉండకు. అందరితో కలిసి ఉండు. నువ్వు ఒంటరిగా ఉంటే పాత జ్ఞాపకాలే గుర్తొస్తాయి అంటూ కాస్త నవ్వి, నీ కొడుకు చూడు, అప్పుడే అందరితో కలిసిపోయాడు. చంద్రు మామయ్యతో అయితే ఎంత త్వరగా కలిసిపోయాడో తెలుసా అని చెప్పింది శాలిని. ఆ మాటలు విన్న సాక్షి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. శాలిని ఆమె చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ తాతయ్యతో కలిసి ఆడుకుంటూ ఉన్న ఆయుష్ని చూసి సాక్షి మనసారా సంతోషించింది. ఆ చిన్నారి నవ్వులు చూసుకుంటూ ఉండిపోయింది. అదే సమయంలో వంటగదిలో నుండి ఇవన్నీ గమనిస్తూ ఉన్న కౌశల్య దగ్గరికి సాక్షి వెళ్ళింది. సాక్షి రావడం చూసిన కౌశల్య ఏదో పని చేస్తున్నట్టుగా నటిస్తూ నిలబడింది. మీరు వెళ్ళండి, ఇక నుంచి ఇవన్నీ నేనే చూసుకుంటాను అంది సాక్షి. ఇట్స్ ఓకే సాక్షి అంటూ కౌశల్య మెల్లగా అంది. నేను నా బాధ్యతలన్నీ మర్చిపోయాను. ఇక నుంచి నేనే చేస్తాను. నువ్వు నా కొడుకుతో సంతోషంగా ఉంటే చాలు. కొద్దిసేపు ఆగి, వంట కోసం కొత్తగా ఒక మనిషిని కూడా పెట్టుకుందాము అని చెప్పారు. ఆమె మాటల్లో కనిపించిన పశ్చాత్తాపాన్ని సాక్షి గమనించింది. సరే అత్తయ్య, కానీ నేను కూడా వాళ్ళతో కలిసి వంట చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి కౌశల్యను అక్కడి నుండి పంపించింది. కౌశల్య కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాక్షి వంటగదిలో పనిచేస్తూ ఉండిపోయింది. హాల్లో కూర్చొనున్న భాగ్యలక్ష్మి అమ్మ మాత్రం కౌశల్యను తన దగ్గరికి పిలిచారు. కౌశల్య, ఇటురా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు. కౌశల్య ఆమె దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఆమె ముఖంలో ఇంకా పశ్చాత్తాపం కనిపిస్తూనే ఉంది. నువ్వేమీ ఆలోచించకు కౌశల్య, ఇక నుంచి మునుపటిలాగే ఉండు. కోడలు తిరిగొచ్చింది కదా, నువ్వు నీ లేడీస్ క్లబ్, నీ పనులు అన్ని చూసుకుంటూ ఉండు. ఇలా ఇంట్లో దిగులుగా కూర్చోకు, సరేనా? మనవడితో కాసేపు ఆడు అంటూ భాగ్యలక్ష్మి అమ్మ చెప్పింది. అలా చెప్పి ఆయుష్ చేతిని పట్టుకుని తన చిన్న చిన్న అడుగులకి తగ్గట్టుగా తను కూడా నడుస్తూ ఆడుకుంది. శాలిని, చంద్రప్రసాద్ యాదవ్, భాగ్యలక్ష్మి అమ్మ, కౌశల్య అందరూ కలిసి ఆయుష్తో ఆడుకుంటూ ఉండడాన్ని చూసి ఇల్లంతా సందడిగా మారిపోయింది. అదే సమయంలో ఫోన్లో మాట్లాడుతూ హాల్లోకి వచ్చిన తారక్ ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు.
తన కుటుంబం మొత్తం తన భార్య కొడుకుతో కలిసి సంతోషంగా ఉండడం చూసి ఎన్నో రోజుల తరువాత మనసారా ఒక నిట్టూర్పుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు అయోధ్యలో వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలయ్యింది. ఈసారి మాత్రం ఆ సందడి మరింత గ్రాండ్గా ఉంది. ఇంటి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజర్ వాళ్ళని పిలిపించడంతో ఇల్లు మొత్తం రంగుల రంగుల లైట్లతో దీపాలతో మెరిసిపోతుంది. తారక్ తన సిస్టర్ తనుకి ఫోన్ చేసి, హే మీరు కూడా ఇక్కడికి రండి, ఇక్కడే కలిసి అందరం పండుగ చేసుకుందామని పిలిచాడు. లేదన్నయ్య, వదిన ముందు ఆ ఇంట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, వచ్చే పండుగకి తప్పకుండా వస్తాము అని తను చెప్పడంతో తారక్ కాల్ కట్ చేశాడు. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ దీపావళి బోనస్ ఇచ్చే పని ఉండడంతో తారక్ తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన కొద్దిసేపటికి సాక్షికి మెలకువ వచ్చింది. స్నానం చేసి తెల్లని రంగులో ఎర్రని అంచు ఉన్న కాంచీపురం పట్టుచీర కట్టుకుంది. తడి చెట్టుని టవల్తో తుడుచుకుని ఆయుష్ని శాలినికి అప్పగించింది. తర్వాత బయటకు వచ్చి ఇంటి ముందు కూర్చొని అందమైన ముగ్గు వేయడం మొదలుపెట్టింది. ఆమె ముగ్గు వేస్తూ ఉండగా చుట్టూ వెలిగించిన దీపాల కాంతిలో అయోధ్య ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది. కారు చీకటిని తరిమే దీపంలాగా మన జీవితాల్లోని కష్టాలు కూడా తొలగిపోవాలి. దీపం వెలుగులాగా ప్రతి ఇంట్లో సంతోషం నిండాలి. ప్రతి జీవితంలో ఆనందం వెల్లివిరవాలి అంటూ ఆ ఇంటి పెద్దగా చంద్రప్రసాద్ యాదవ్ మనవణ్ణి ఎత్తుకుని నిలబడ్డాడు. పంచా షర్ట్ ధరించిన ఆయన ఆయుష్తో కలిసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ చిన్నారి నవ్వుతో ఆ ఇంటి దీపావళి పండుగ మరింతగా వెలిగిపోయింది. థ్యాంక్ యూ మావయ్య, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అని సాక్షి చిరునవ్వుతో చెప్పింది. తరువాత తన కొడుకు వైపు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. చిన్నారి ఆయుష్కి అందమైన పంచె కట్టించారు. పైకి షర్ట్ లేకపోయినా మెడలో బంగారు గల్స్, చేతికి చిన్న ఉంగరాలు వేసి ఎంతో ముద్దుగా తయారు చేశారు. కౌశల్య, శాలిని ఇద్దరు వంతులేసుకొని మరి ఆయుష్ని ఎత్తుకుని ముద్దాడి చివరికి చంద్రప్రసాద్ యాదవ్కి ఇచ్చి లోపలికి వెళ్లారు. ఆఫీస్ పని ముగించుకుని ఇంటికొచ్చిన తారక్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్లాడు. మరోసారి స్నానం చేసి సాక్షి ముందే సిద్ధం చేసి పెట్టిన పంచా షర్టు వేసుకున్నాడు. చేతికి బ్రేస్లెట్ పెట్టుకుంటూ అద్దంలో తనను తాను చూసుకున్నాడు. అప్పటికే సాక్షి కూడా పండుగకి సిద్ధమయ్యి దేవుడి గదిలో అలంకరణ చేస్తూ ఉంది. సాక్షి, అంతా అయిపోయిందా అని తారక్ పిలిచాడు. అదే సమయంలో శాలిని అక్కడికి వచ్చి, సాక్షి, తారక్ వచ్చాడు, ఇదిగో కాఫీ తీసుకెళ్ళివ్వమ్మా అంటూ కాఫీ కప్ ఆమె చేతికి ఇచ్చింది. సరే అమ్మా అంటూ కాఫీ తీసుకుని సాక్షి రూమ్కి వెళ్ళింది. తలుపు తెరిచిన శబ్దానికి తారక్ అటువైపు తిరిగాడు. అంతే, అతని చూపు సాక్షి పైనే ఆగిపోయింది. ఆమెను చూస్తూ క్షణం పాటు ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయాడు. తెల్లని రంగులో ఎర్ర అంచు ఉన్న కాంచీపురం పట్టుచీర, మైమరిపించేలా ఒంటి నిండా నగలు, మెడలో హారం, చెవులకి జుంకాలు, చేతులకి గాజులు, జుట్టు పైకి కట్టి దాని చుట్టూ మల్లెపూలు అలంకరించి ఉంది. నుదిటిపైన చిన్నగా కుంకుమ పెట్టుకోనుంది. దీపావళి దీపాల వెలుగులో ఆమెను చూసిన తారక్కి సాక్షి తన భార్యగా కాదు, సాక్షాత్తు దేవతలాగా కనిపించింది. అతని చూపు ఆమె మీద నుండి కదలట్లేదు. ఇక సాక్షి కూడా తారక్ రఫ్ లుక్కి కాసేపు మైమర్చిపోయింది. తెల్లటి పంచ, దానికి సరిపోయే షర్ట్లో తారక్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. అంతలో సాక్షి, తారక్తో కలిసి త్వరగా రా, పూజకి టైం అయింది అంటూ భాగ్యలక్ష్మి అమ్మ పిలిచారు. ఆ పిలుపుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చినట్టయ్యారు. సాక్షి చేతిలో ఉన్న కాఫీని తారక్ తీసుకొని ఒక గుట్టక తాగి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాడు. అప్పుడే సాక్షి చేయి పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. ఏంటి అన్నట్టుగా ఆమె అతని వైపు చూడగా తారక్ ఏమీ మాట్లాడకుండా డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న సింధూరం గిన్నెని తీసుకున్నాడు. అందులో నుంచి కొద్దిగా కుంకుమ తీసుకొని సాక్షి పాపట్లో నెమ్మదిగా పెట్టాడు. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచాడు. అతను ఆ చిన్న చర్యతో సాక్షి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతని వెంట నడుస్తూ, ఇది కేవలం పూజ కోసం పెట్టిన కుంకుమేనా, లేక మన బంధానికి తారకిస్తున్న మరో గుర్తా అని మనసులోనే ప్రశ్నించుకుంది. సాక్షి తన నుదిటికి తాకి చూసుకుని మురిసిపోతూ చిన్నగా నవ్వుకుంది. ఆ నవ్వుతోనే తారక్ వెనకాలే నడిచింది. తారక్, సాక్షి ఇద్దరూ కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగించారు. ఆ తర్వాత అందరూ కలిసి పండగ భోజనం చేశారు. కుటుంబం మొత్తం కలిసి ఫోటోలు కూడా దిగారు. డాడ్, సాయంత్రం ఆఫీస్లో కూడా పూజ ఉంది, అన్ని రెడీగా ఉన్నాయి, ఇవిగో అందరికీ బట్టలు అంటూ తారక్ అందరికీ కొత్త బట్టలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయుష్ని ఎత్తుకుని ముద్దాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి సాక్షి స్వయంగా పండగ వంటలన్నీ చేసింది. రకరకాల వంటలతో భోజనం సిద్ధం చేసి ఇంట్లో అందరికీ ప్రేమగా వడ్డించింది.
అందరూ కడుపు నిండా భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక తారక్ మాత్రం నిద్రపోతూ ఉన్న ఆయుష్ని చూసుకుంటూ పక్కనే ల్యాప్టాప్లో తన ఆఫీస్ పని చేసుకుంటూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత తన పనులన్నీ పూర్తి చేసుకుని సాక్షి రూంలోకి వచ్చింది. తారక్ ముఖంలో కనిపిస్తున్న అలసటను చూసి, చాలు మీరు పడుకోండి, నేను చేస్తాను అంటూ ల్యాప్టాప్ తన వైపుకు తీసుకుంది. నువ్వు కూడా అలసిపోయావు కదా అన్నట్టు తారక్ చూడగా, పర్వాలేదు మీరు పడుకోండి అని చెప్పింది. అతను కూడా ఆమె మాట విని పడుకున్నాడు. సాయంత్రం అవుతూ ఉండగా ఇంట్లో అందరూ పండుగకి సిద్ధమయ్యారు. తారక్, సాక్షి, ఆయుష్తో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మెయిన్ బ్రాంచ్ కి బయలుదేరారు. అప్పటికే కంపెనీలోని ఉద్యోగులంతా పూజ కోసం అక్కడికి చేరుకున్నారు. సాక్షిని చూసిన కొంతమంది ఉద్యోగులు ఒకరితో ఒకరు మెల్లగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, 3 సంవత్సరాలుగా సాక్షి మేడం బయటకు వచ్చిందే లేదు కదా. అవును అని మాట్లాడుకుని వెంటనే మౌనంగా అయిపోయారు. అయినా పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకులే అనుకొని తమ పనుల్లో పడిపోయారు. పూజ ప్రారంభించడానికి ముందు తారక్ అందరినీ ఒక చోటకి పిలిచాడు. అందరూ అతని వైపు చూస్తూ ఉండగా తారక్ తన పక్కనే నిలబడి ఉన్న సాక్షిని చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత తన చేతుల్లో ఉన్న ఆయుష్ని అందరికీ చూపిస్తూ, ఇంకా మీ అందరికీ పరిచయం చేయాల్సిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు అన్నాడు. అందరి చూపులు ఆ చిన్నారి పైనే పడ్డాయి. ఇతనే నా కొడుకు ఆయుష్ తారక్ రామ్ యాదవ్. ఇప్పుడు 2 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో బయటకు తీసుకురావడం ఇష్టం లేక ఇంతకాలం ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయలేదు అంటూ తారక్ చెప్పాడు. తారక్ లాగే తెల్లగా, బొద్దుగా, బుగ్గలు నిండుగా ఉన్న ఆయుష్ని చూసి ఉద్యోగులంతా మురిసిపోయారు. చాలా క్యూట్ గా ఉన్నాడు సార్, అచ్చం మీలానే ఉన్నాడు అంటూ అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయుష్ మాత్రం అందరి వైపు పిక్కి పిక్కి కళ్ళతో చూస్తూ తన చిన్న నవ్వులతో అందరి మనసుల్ని దోచేసుకున్నాడు. జంటగా నిలబడి ఉన్న తారక్, సాక్షి కలిసి పూజ చేశారు. పూజ అనంతరం ఇద్దరూ కలిసి హారతి తీసుకుని అందరికీ ప్రసాదం పంచారు. అదే సమయంలో ఉద్యోగులందరికీ కావాల్సిన దీపావళి బోనస్ కి కూడా చంద్రప్రసాద్ యాదవ్ కౌశల్య చేతుల మీదుగా అందించాడు. ఇన్నాళ్ల తర్వాత వచ్చిన వెలుగుల పండుగ వారి జీవితాలలో కూడా కొత్త వెలుగుని తీసుకొచ్చింది. ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఇంటి చుట్టూ దీపాలు వెలిగించారు. ఆకాశాన్ని రంగులతో నింపుతూ టపాకాయలు కాల్చి అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. ఆయుష్ మాత్రం చెవులు మూసుకొని ఆకాశంలో మెరుస్తూ ఉన్న టపాకాయలను ఆశ్చర్యంగా చూస్తూ తారక్ ఒడిలో కూర్చున్నాడు. తారక్ అతన్ని మరింత దగ్గరికి హత్తుకొని నవ్వాడు. అదే సమయంలో ఊరికి దూరంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఏం జరిగింది? పోలీసులు ఎలా రైడ్ చేయగలిగారు? మన పేరు బయటకొచ్చిందా అని భయంతో అడిగాడు ముని. అతని ఎదురుగా ఉన్న వ్యక్తి కాస్త ప్రశాంతంగా, లేదు ముని అన్న, మీ పేరు బయటికి రాలేదు అన్నాడు. అయితే కానీ మన సరుకు మొత్తం పోలీసులు పాలయ్యింది అని చెప్పగానే ముని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? అతని ప్రశ్నకు అవతలి వ్యక్తి పళ్ళు కొరుకుతూ, ఇదంతా తారక్ రామ్ యాదవ్ వల్లే. అతని పోలీసులకి సమాచారం ఇచ్చాడు. మీరసలు సైలెంట్ గా ఉండాల్సింది. పోయి ఆ తారక్ జోలికి వెళ్లారు. ఇప్పుడు అతను మిమ్మల్ని వదిలేస్తాడా? వీధి వీధికి తీసుకొచ్చి నిలబెడతాడు అంటూ మునిరత్నపై ఆగ్రహంగా అరిచాడు అతని అనుచరుడు. అయ్యో, ఎంత పెద్ద పని జరిగిపోయింది. ఇప్పుడు విక్టరీకి విషయం తెలిస్తే మనల్ని వదలడు, షూట్ చేసి చంపేస్తాడు అంటూ మునిరత్న భయంతో వణికిపోయాడు. అదే సమయంలో ఫ్రాన్స్ నుంచి విక్టరీ బెంగళూరుకి వచ్చాడు. విక్టరీ సాధారణమైన వ్యక్తి కాదు. అతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మునిరత్న చేస్తున్న అక్రమ వ్యాపారాల వెనుక అసలు సూత్రధారి అతనే. డబ్బు కోసం ఎంతటి పనైనా చెయ్యడానికి వెనకాడని మనిషి. మనిషి ప్రాణం, భావోద్వేగాలు, బంధాలు ఇవేమీ అతనికి విలువైనవి కావు. భారతదేశంలో తన వ్యాపారం ద్వారా భారీ లాభాలు వస్తూ ఉండడంతో ఇక్కడ జరిగిన విషయం తెలియగానే వెంటనే బెంగళూరుకి వచ్చాడు. విక్టరీకి ఎదురుగా నిలబడి ఉన్న మునిరత్న భయంతో జరిగిందంతా వివరించాడు. పోలీసుల రైడు, సరుకు మొత్తం పోవడం, తనకి వచ్చిన నష్టం అన్నీ చెప్పాడు. విక్టరీ ముఖం కోపంతో ఎర్రబడింది. కొద్దిసేపు మౌనంగా ఉన్న అతను ఒక్క మాట అన్నాడు. ముని, నాకతన్ని చూపించు. ఎవరిని సార్? తారక్ రామ్ యాదవ్ని. అంతే. విక్టరీ మాటల్లో ఉన్న కోపం చూసి మునిరత్నకి గొంతులో మాట ఆగిపోయింది. సార్, రేపు అతను ఒక పార్టీకి వస్తున్నాడు. అయితే అక్కడే కలుద్దాము అని విక్టరీ చెప్పడంతో మునిరత్న అతన్ని వెంట తీసుకుని వెళ్ళాడు. మరుసటి రోజు సాయంత్రం పార్టీకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉన్న సాక్షి చేతిలో తారక్ ఇచ్చిన డ్రెస్ ఉంది. దాన్ని చూసిన వెంటనే ఆమె ముఖం చిట్లించింది. ఇదేంటి డ్రెస్సా? ఇది కూడా ఎవరైనా డ్రెస్ అంటారా? నేను అసలు వేసుకోనిది అంటూ కోపంగా చెప్పింది. తారక్ నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు. సాక్షి, ఇది పార్టీ, అందరూ ఇలాంటివే వేసుకుంటారు.
ఏమో నాకైతే వద్దు. సరే ఇది నీకు నచ్చకపోతే ఇంకేదైనా వేసుకో అంటూ మరో డ్రెస్ చూపించాడు. త్వరగా రెడీ అవ్వు, పార్టీకి ముందు ప్రెస్ మీట్ కూడా ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా చెప్పడంతో ఇక తప్పక సాక్షి మనసుకు నచ్చకపోయినా సరే ఆ వెస్ట్రన్ గౌన్ వేసుకుంది. జుట్టుని ఎలాంటి జడ వేయకుండా ఫ్రీగా వదిలేసింది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకొని ఇదేంటి నా పరిస్థితి అంటూ ముఖం చిట్లించింది. అయినా అందరూ సిద్ధంగా ఉన్నారు అని తెలిసి ఇక తప్పదు అనుకుని బయటకు వచ్చింది. ఆమెను చూసిన తారక్ మాత్రం ఒక్క క్షణం మాట మర్చిపోయాడు. సాక్షిని రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు తారక్. తెల్లని షర్ట్కి బ్లాక్ కలర్ కోటు ధరించి గంభీరంగా రాజులాగా కనిపిస్తున్నాడు. అతని చూపు తనపైనే ఉందని గమనించిన సాక్షి కాస్త సిగ్గుపడుతూ చూపు పక్కకు తిప్పుకుంది. బయలుదేరే ముందు ఆయుష్ని శాలిని అమ్మ చేతిలో పెట్టారు. అమ్మ బాబుని జాగ్రత్తగా చూసుకోండి, మేము త్వరగా వచ్చేస్తాము అని సాక్షి చెప్పింది. ఆయుష్కి ముద్దు పెట్టి మరోసారి వెనక్కి తిరిగి చూసిన సాక్షి తారక్తో కలిసి బయటకు వచ్చింది. పార్టీ వేదిక దగ్గరికి ఇద్దరు చేరుకునేసరికి మీడియా వాళ్ళు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. తారక్ సార్ ఒక్క నిమిషం, సాక్షి మేడం ఇటు చూడండి. 3 సంవత్సరాల తరువాత మీరిద్దరూ కలిసి బయటికి రావడానికి కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయా అంటూ వరుసగా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. కెమెరాలు ఫ్లాష్ల మధ్య సాక్షి కాస్త ఇబ్బంది పడింది. ఆమె చేయి పట్టుకున్న తారక్ మాత్రం భయపడుకు నేనున్నాను అన్నట్టుగా ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. తారక్ మీడియా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. హోటల్ కి సంబంధించిన విషయం పైన కూడా పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత పార్టీకి వచ్చిన అతిథులందరికీ సాక్షిని పరిచయం చేశాడు. మై వైఫ్ సాక్షి అని చెప్పగానే సాక్షి అందరికీ మర్యాదగా నవ్వుతూ పలకరించింది. అదే సమయంలో పార్టీ జరుగుతూ ఉన్న ప్రదేశం ముందు ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. కారు నుండి విక్టరీ దిగాడు. అతనితో పాటు మునిరత్న కూడా ఉన్నాడు. తారక్ వైపు చూస్తూ మునిరత్న విక్టరీకి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. విక్టర్, హీ ఈస్ ద వన్ ఐ టోల్డ్ యూ అబౌట్, హీ ఈస్ ద రీజన్ అవర్ బిజినెస్ ఈస్ ఫేసింగ్ ట్రబుల్ అంటూ దూరంగా నిలబడి ఉన్న తారక్ ని చూపించాడు. అదిగో బ్లాక్ సూట్ వేసుకుని గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడు, అతనే. విక్టర్ చూపు వెంటనే తారక్ వైపు తిరిగింది. కొన్ని క్షణాలు అతన్ని గమనించిన విక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెయిట్, హీస్ తారక్ రామ్ యాదవ్ రైట్ అని అడిగాడు. మునిరత్న తల ఊపాడు. విక్టర్ కళ్ళల్లో ఆశ్చర్యం మరింత పెరిగింది. ఐ నో హిమ్ అంటూ తారక్ వైపు చూడగానే యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హ్యాస్ ఎ బ్రాంచ్ ఇన్ లండన్ టు రైట్ అని షాక్ గా అడిగాడు. మునిరత్న మాత్రం విక్టర్ ముఖంలో కనిపిస్తున్న మార్పుని చూసి ఏమీ అర్థం కాక అతని వైపు చూస్తూ నిలబడ్డాడు. తారక్ దగ్గరికి సాక్షి నడుచుకుంటూ వచ్చి ఏదో చెప్పి అతన్ని తనతో పాటు తీసుకెళ్లబోయింది. ఆమెను ఒకసారి దగ్గరగా చూసిన విక్టర్ రెప్ప కూడా వెయ్యకుండా ఆమెనే చూస్తూ బ్యూటిఫుల్, హూ ఇస్ షీ అని ఆసక్తిగా అడిగాడు. మునిరత్న వెంటనే అతని దగ్గరకు వాలి మెల్లగా హీ నెమ్మదిగా మాట్లాడు, అతను తన భార్య విషయంలో చాలా పిచ్చిగా ఉంటాడు. ఆమె తారక్ భార్య, పేరు ఏదో గుర్తు రావడం లేదు అంటూ సాక్షి అనుకుంటా అన్నాడు. విక్టర్ మాత్రం ఇంకా సాక్షిని చూస్తూ ఉన్నాడు. నువ్వేం ఫ్రాన్స్ లో లేవు, ఇది ఇండియా, ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మునిరత్న హెచ్చరించాడు. అయితే విక్టర్ పెదాలపైన వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. ఇప్పటి వరకు నేను కన్నేసిన ఏ అమ్మాయిని వదిలిపెట్టలేదు అని మనసులోనే అనుకున్నాడు. కానీ మొదటిసారి ఒక అమ్మాయి జీవితాంతం కావాలనిపిస్తుంది. అతని చూపు సాక్షిని వెంబడిస్తూనే ఉంది. అతని జీవితంలో విలన్ ఎవరూ లేరనుకుంటా అని మునిరత్న వైపు తిరిగి అడిగాడు. మునిరత్న ఏదో చెప్పబోతూ ఉండగా విక్టర్ అతని మాటను ఆపుతూ తన జీవితంలోకి ఎవరు విలన్ గా వస్తారో కాదు అని తన గాయమైన చేతిని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఎవరి జీవితంలోకి విలన్ గా వెళ్లాలో నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పి డ్రైవర్ వైపు తిరిగి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అని విక్టర్ చెప్పగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ఓ రియల్లీ, అయితే అతని లైఫ్ లోకి విలన్ ఎంట్రీ కన్ఫర్మ్ అన్నమాట అని కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. కానీ అతనికి తెలియదు విలన్ కే పెద్ద విలన్ అయిన తారక్ రామ్ యాదవ్ తన ఎదురుగా ఉన్నాడు అని. మంచి వాళ్ళకి మాత్రం తారక్ రామ్, కానీ చెడ్డ వాళ్ళకి మాత్రం అతను ఎప్పటికీ రణరంగ రావణుడే. పార్టీ పూర్తయ్యాక తారక్ సాక్షి అక్కడి నుండి బయలుదేరారు. కార్లో కూర్చున్న తర్వాత తారక్ కార్ స్టార్ట్ చేసి వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. నీకేం బేజారుగా లేదు కదా అని అడిగాడు. సాక్షి అనుమానంగా అతని వైపు చూసింది. ఎందుకు? అంతే. తారక్ ఒక్కసారిగా కార్ పక్కకు ఆపాడు. సాక్షి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆమెను తన వైపు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. మొదట కాస్త తడబడిన సాక్షి అతన్ని దూరం చెయ్యాలి అని చూసినా కాసేపటికి అతని ప్రేమకి స్పందించింది.
కొద్దిసేపటి తర్వాత తారక్ ఆమె నుండి దూరంగా జరిగి ఆమె వైపు మైకంగా చూస్తూ, సాక్షి, నన్నిలా పిచ్చివాణ్ణి చెయ్యకు. ఈ డ్రెస్లో నువ్వు మరింత అందంగా ఉన్నావు అన్నాడు. సాక్షి సిగ్గుతో తలదించుకుంది. తారక్ నవ్వుతూ మళ్ళీ కార్ స్టార్ట్ చేసి వేగంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అయితే సాక్షి మనసులో మాత్రం ఏదో తెలియని భయం మొదలైంది. అంతలోనే ఒక్కసారిగా ఎవరో కార్కి అడ్డంగా రావడంతో తారక్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు కార్కి అడ్డంగా వచ్చావు అంటూ సడన్ గా బ్రేక్ వేసి కార్ దిగాడు తారక్. కోపంగా ఆ వృద్ధుడిని తిట్టబోతూ ఉండగా, తారక్ సార్, పాపం ఆయనకి వయసైపోయింది, అలా తిట్టకూడదు అని సాక్షి చెప్పింది. కార్ దిగి ఆ వృద్ధుడిని రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద కూర్చోపెట్టి, ఇక్కడే కూర్చోండి తాతయ్య అని చెప్పి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చింది. కార్ దగ్గర కోపంగా నిలబడి ఉన్న తారక్ ని ఆ వృద్ధుడు పిలిచాడు. తారక్ అసహనంగా నుదురు రుద్దుకుంటూ అతని ముందు నిలబడ్డాడు. ఆ వృద్ధుడు చిన్నగా నవ్వుతూ, నీకు ప్రేమ ప్రణయం మీద నమ్మకం లేదు కదా? తారక్ మౌనంగా అతని వైపు చూశాడు. నాకు అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతున్నాయి. ప్రేమ కోసం యుద్ధానికి సిద్ధమవ్వాలి. ఆమె ప్రేమ కోసం అడగడానికి కూడా సిద్ధంగా ఉండాలి. తారక్ ముఖం కాస్త గంభీరంగా మారింది. ఆమెను జాగ్రత్తగా చూసుకో. నువ్వు చేసే ఒక్క చిన్న నిర్లక్ష్యానికి కూడా ఆమె నీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. కాసేపు ఆగి, ఆ తర్వాత సముద్రాలు దాటి నీ మనిషిని చేరుకోవాల్సి వచ్చినా వెనక్కి తగ్గకు. నమ్మకం ఉంచు. ఆమె నీకు చెందింది అని చెప్పాడు. ఏదో పెద్ద విషయం జరగబోతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ వృద్ధుడు తారక్ వైపు చూస్తూ ఉండగానే తారక్ రెప్ప మూసి తెరిచేలోపే అక్కడి నుండి మాయమైపోయాడు. తారక్ మాత్రం అతని మాటల్లో మునిగిపోయి రోడ్డు మీదే నిలబడి ఉన్నాడు. ఇంతలో ఆ వృద్ధుడికి నీళ్లు తీసుకురావడానికి కార్ దగ్గరికి వచ్చిన సాక్షి తారక్ ఒక్కడే నిలబడి ఉండడం చూసి, ఏంటి తారక్ సార్, ఆయన్ని తిట్టి పంపించేశారా? ఎందుకలా చేశారు మీరు? పాపం ఆ తాతయ్య అని బాధపడుతూ మళ్ళీ కారులో కూర్చుంది. తారక్ మాత్రం ఒకసారి ఆ వృద్ధుడు కనిపించకుండా పోయిన వైపే చూశాడు. నేనెందుకు ఆ వ్యక్తి మాటలకి ఇంతగా తలకెక్కించుకుంటున్నాను అని తనలో తానే అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. కార్ ముందుకి సాగిపోయింది. కానీ ఆ వృద్ధుడు చెప్పిన మాట మాత్రం తారక్ మనసులో నుండి పోవడం లేదు. నువ్వు చేసే ఒక్క నిర్లక్ష్యానికి ఆమె నీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. తారక్ అతని మాటల గురించి ఆలోచిస్తూనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇక ఇంట్లో కడుపులో విపరీతమైన ఆకలి. సాయంత్రం నుండి ఇంటి పనులతో పాటు తిలక్ రూమ్ మొత్తం క్లీన్ చేస్తూ అలసిపోయిన శామ్ చివరికి ఓపిక లేక అతని బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. కొద్దిసేపటికి కారు ఆపి ఇంట్లోకి వచ్చిన తిలక్ చుట్టూ చూశాడు. శామ్ అని పిలిచాడు. సమాధానం లేదు. శామ్, ఎక్కడున్నావు అంటూ కాస్త గట్టిగానే పిలిచాడు. అయినా ఎలాంటి స్పందన లేదు. ఎక్కడికి వెళ్లిపోయింది అని ఒక్కసారిగా భయపడిన తిలక్ వెంటనే రూమ్ వైపు వెళ్లాడు. అక్కడ బెడ్ మీద హాయిగా నిద్రపోతున్న శామ్ కనిపించింది. ఆమెను చూసిన వెంటనే తిలక్ కి కోపం నెత్తికెక్కింది. నేనిక్కడ నిలబడి ఈమెను పిలుస్తూ అరుస్తూ ఉంటే మహారాణి చూడు హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది అని చిరాగ్గా గొనుక్కున్నాడు. టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకొని నీళ్లు నింపుకున్నాడు. మరుసటి క్షణం ఆ వాటర్ ని శామ్ మీద కుమ్మరించాడు. అయ్యో అమ్మా, మళ్ళీ వర్షమా అంటూ కేక వేస్తూ ఒక్కసారిగా లేచిన శామ్ కళ్ళని తెరిచి ఎదురుగా చూసింది. ఎదురుగా కోపాన్ని ఒంటి మీద ఆహ్వానించినట్టుగా నిలబడి ఉన్న తిలక్. అతన్ని చూసి ఒక్కసారిగా బెదిరిపోయిన శామ్ భయంగా వెనక్కి అడుగు వేసింది. ఏంటి, హాయిగా తిని తాగి మహారాణిలాగా పడుకున్నావు? పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్పి ఆమె చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్లాడు. ఇంటి ముందు నిలబెట్టిన తిలక్ అలా కార్ వైపు చూశాడు. ఆ కార్ చూడగానే 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు మెదిలింది. శామ్ వైపు చూసి వ్యంగ్యంగా నవ్వాడు. 5 ఏళ్ల క్రితం ఒక పార్టీ ముగించుకుని తిలక్, శామ్ ఇద్దరు కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ రోజు మొదటిసారి వాళ్ళిద్దరికీ ఏకాంతం దొరికింది. కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న తిలక్ వైపు శామ్ పదే పదే చూస్తుంది. జీన్స్ పై ఖరీదైన లైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఆ షర్ట్ లో అతని విశాలమైన ఛాతీ స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో ఉన్న అమ్మాయిలందరి చూపులు అతని మీదనే ఉండడం శామ్ గమనించింది. అది చూసి ఆమెకి లోపలే చిరాకు వచ్చింది. తిలక్ కార్ ఆపు అంటూ మత్తుగా మోహంగా చెప్పింది. ఎందుకు శామ్, ఇంకొంచెం దూరంలో ఇల్లొచ్చేస్తుంది అన్నాడు తిలక్. ఈ రోజు నువ్వు మీ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు, మా ఇంట్లోనే ఉండు. అర్ధరాత్రి దాటిపోయింది. అతనేమీ మాట్లాడకుండా సరే అని తల ఊపాడు. తిలక్ ఇంటి ముందు కారు ఆపగానే అతను కార్ దిగబోతూ ఉండగా శామ్ తన సీట్ నుండి లేచి అతని దగ్గరకు వచ్చింది. తిలక్, ఈరోజు సూపర్ హాట్ గా కనిపిస్తున్నావు అంటూ అతని చెంప పైన ముద్దు పెట్టింది. తిలక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
శామ్ మరింత దగ్గరగా రావడానికి ప్రయత్నించగా అతను ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. శామ్, వద్దు, మన ఇద్దరికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇలాంటివేమీ వద్దు. తర్వాత మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అని నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలు విన్న శామ్కి కోపం వచ్చింది. ఎందుకు? నువ్వు మగాడివి కాదా? కార్లో ఇలా ఉండడం నాకొక ఫ్యాంటసీ. ఇది ఎంత థ్రిల్ గా ఉంటుందో తెలుసా? నాలాంటి అమ్మాయి నీ పక్కనే ఉంటే నీకేమీ అనిపించడం లేదంటే నువ్వసలు మగాడివే కాదేమో అని కోపంగా చెప్పింది. తర్వాత తనను తాను సర్దుకొని కార్ దిగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆ రోజు తిలక్ మొదటిసారి తన మనసులో శామ్ గురించి ఒక భయంకరమైన ప్రశ్న వేసుకున్నాడు. గతాన్ని గుర్తు చేసుకున్న తిలక్ మళ్లీ శామ్ వైపు తిరిగి చూశాడు. ఆమె భయంతో అక్కడ నిలబడలేక వణికిపోతూ ఉంది. శామ్, 5 ఏళ్ల క్రితం నా మగతనాన్ని ప్రశ్నించావు కదా, అది ఈ కార్లోనేనా? రా, ఈరోజు నీ కార్ ఫ్యాంటసీ ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ ఆమెని బలవంతంగా కారులోకి నెట్టాడు. ఆ రాత్రి జరిగిన దాని తర్వాత శామ్ స్పృహ కోల్పోయింది. ఈ రోజుకింతే చాలు అని చెప్పి ఆమెను అక్కడే వదిలేసి తిలక్ తన రూంలోకి వెళ్లిపోయాడు. ఇక తారక్ కారు ఆపిన వెంటనే సాక్షి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రూంలోకి వెళ్ళగానే ముందుగా తన బిడ్డ కోసం చుట్టూ చూసింది. ఆయుష్ కనిపించకపోవడంతో వెంటనే పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది. హాల్లో ఎడమవైపు ఉన్న రూమ్ తలుపు నెట్టగా అది లోపల నుండి లాక్ వేసింది. శాలిని అమ్మ అని పిలిచింది. అప్పుడే ఖాళీ వాటర్ బాటిల్ నీళ్లు నింపుకోవడానికి వచ్చిన కౌశల్య ఆమెను చూసి, సాక్షి, ఆయుష్ నిద్రపోయాడు, అందుకే శాలిని తన దగ్గరే పడుకోపెట్టుకుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇప్పుడే పార్టీ నుంచి వచ్చారు కదా, ఫుడ్ రెడీగా ఉంది, ఫ్రెష్ అయి రాండి, ఇద్దరికి వడ్డిస్తాను అని చెప్పింది. సాక్షి మాత్రం, వద్దులే అత్తయ్య, పార్టీ దగ్గరే తినేశాము అని చెప్పి తిరిగి తన రూంలోకి వెళ్ళింది. రూంలో తారక్ కనిపించకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. కానీ కార్లో తారక్ తనతో అన్న మాట మాత్రం ఆమె మనసులో నుంచి పోవడం లేదు. అతని చూపు, అతని దగ్గరితనం అన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి. ఆ ఆలోచనల నుండి బయటపడాలి అని వెంటనే వాష్రూంలోకి వెళ్ళింది. మేకప్ మొత్తం రిమూవ్ చేసుకుని స్నానం చేసి నైట్ గౌన్ వేసుకుని బయటకొచ్చింది. అయినా ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంది. తారక్ సార్కి అసలు ఏమైంది? సాక్షి కారులో నుండి దిగగానే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లడం చూసి తారక్ నవ్వుకున్నాడు. అప్పుడే తనకి ఫోన్ రావడంతో కాల్ రిసీవ్ చేశాడు. హలో, చెప్పండి. అవతలి వ్యక్తి ఏదో చెప్పగానే తారక్ ముఖం సీరియస్ గా మారింది. అర్జెంటుగా ఒక మెయిల్ చెక్ చేసి అదే రోజు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. అందుకే రూంలోకి వచ్చిన వెంటనే ల్యాప్టాప్ తీసుకుని పనిలో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన సాక్షి అతని దృష్టిలో పడింది. అతని కళ్ళు ఒక్కసారిగా విశాలమయ్యాయి. తను ఆమె కోసం తెచ్చిపెట్టిన బ్లూ కలర్ నైట్ గౌన్ వేసుకుని తడిసిన చుట్ని టవల్తో తుడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది. ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్న తారక్ చూపు మాత్రం తెలియకుండానే ఆమె వైపు మళ్ళింది. కొద్దిసేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. సాక్షికి మాత్రం అతను తననే చూస్తున్నాడు అన్న విషయం తెలియదు. ఆమె అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటూ ఉండగా తారక్ పెదాలపైన తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. తారక్ తనని చూసి భయపడుతూ ఉన్న సాక్షిని చూసి మీసాల చాటున చిన్నగా నవ్వుకున్నాడు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచి నిలబడ్డాడు. అతను తన దగ్గరికి వచ్చేలోపే సాక్షి పరిగెత్తుకుంటూ బెడ్ మీదకి వెళ్లి ఒంటి నిండా బెడ్షీట్ కప్పుకొని పడుకుంది. ఆమె అల్లరికి నవ్వుకున్న తారక్ కోటు షర్టు విప్పి బెడ్ మీద ఆమె పక్కనే పడుకున్నాడు. ఆమె కప్పుకున్న దుప్పటి లోపలికి వచ్చి ఆమెను దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించాడు. వద్దు తారక్, నాకు ఇబ్బందిగా ఉంది, జంతువులాగా నా మీద పడకండి, వదిలేయండి అంటూ సాక్షి అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తారక్ ఆమె చేతిని పట్టుకుని ఆపబోయాడు. కానీ సాక్షి వెంటనే అతన్ని బలంగా తోసేసింది. భుజం మీద నుండి జారిపోయిన నైట్ గౌన్ సరిచేసుకుని బాల్కనీలోకి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడింది. తారక్ ఆమె వెనకాలే వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు నన్ను ఆపుతున్నావు సాక్షి అని అడిగాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్న అతను నెమ్మదిగా, ఐ వాంట్ యూ సాక్షి అన్నాడు. 3 సంవత్సరాలుగా నీకు దూరంగా ఉన్నాను. ఆ 3 సంవత్సరాలు నన్ను ఎంతగా వేధించాయో నీకు తెలియదు. దయచేసి నన్ను అలా ఆపకు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. సాక్షి మాత్రం అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది, నన్ను ప్రేమిస్తున్నారా? డూ యూ మిస్ మీ? మీకు నిజంగా నా మీద ప్రేమ కలిగిందా? ఆ ప్రశ్న విన్న తారక్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. వాట్? లవ్వా? ఆర్ యూ జోకింగ్ అని నిర్లక్ష్యంగా నవ్వాడు. నీకు నా గురించి తెలుసు కదా, నాకు ఈ ప్రేమలు అవేమీ పడవు. నాకు ప్రేమ అవసరం లేదు. ప్రేమ వల్ల ఉపయోగం ఏంటి చెప్పు? అతని మాటలు విన్న సాక్షికి లోపల బాధ కలిగినా దాన్ని బయటకు కనిపించనివ్వలేదు. కొద్దిసేపు మౌనంగా ఉండి, మరి మళ్ళీ నన్నే ఎందుకు కోరుకుంటున్నారు అని అడిగింది. మీ జీవితంలో వేరే అమ్మాయిలు ఉండేవాళ్ళు కదా, అంతమంది ఉన్నా నన్నెందుకు?
మళ్ళీ నన్ను మీ జీవితంలోకి తీసుకురావడానికి ఇంత చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది. వేరే అమ్మాయిలని కోరుకుంటే అది నా ఎథిక్స్ కి డ్యామేజ్ అవుతుంది. తారక్ కాసేపు మౌనంగా ఉండి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అన్నాడు. నీకు డైరెక్ట్ గా చెప్పాలంటే శారీరకంగా నేను నిన్ను మాత్రమే కోరుకుంటున్నాను. ఐ డోంట్ నో సాక్షి, ఏ అమ్మాయి విషయంలోనూ నాకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. కానీ నిన్ను చూసినప్పుడల్లా నేను పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాను. అతని గొంతులోని నిజాయితీ ఆమెను కాసేపు మౌనంగా చేసింది. పదే పదే నీ పెదాలపై ఆ తేనె రుచిని ఆస్వాదించాలనిపిస్తుంది. నీ మెడ దగ్గర ఉన్న ఆ చిన్న పుట్టుమచ్చ నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఎంతగా నన్ను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. నేను నీ దగ్గర ఓడిపోతున్నాను సాక్షి. ఇలా నీ గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటే నాకేదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. నాకే అర్థం కావడం లేదు ఇదంతా ఏంటో. కానీ నువ్వు తప్ప ఇంకే అమ్మాయి నన్నిలా మార్చలేకపోయింది. చెప్పు, నీ దగ్గర నన్నిలా పిచ్చివాణ్ణి చేసే విషయం ఏంటి అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని నడుము చుట్టూ చేయి వేసి తన వైపే లాక్కున్నాడు. ఇంతసేపు అతని మాటలు కోపంగా వింటూ ఉన్న సాక్షి ఒక్కసారిగా అతని చెంపపైన గట్టిగా కొట్టింది. దీన్నే కామం అంటారు అని ఆమె ఆవేదనగా అంది. హో, ఇప్పుడు అర్థమైంది. మీరు నన్ను మళ్ళీ మీ జీవితంలోకి తీసుకొచ్చింది కూడా మీ శారీరక కోరిక తీర్చుకోవడానికే కదా. అతను ఏమీ మాట్లాడలేదు. సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగినా వాటిని బయటికి రానివ్వలేదు. మీకు నా శరీరమే కావాలి అంటే సరే, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి అతని చేయి పట్టుకుని రూంలోకి తీసుకెళ్ళింది. ఆమె ఒక్కసారిగా తన నైట్ గౌన్ వైపు చేయి తీసుకెళ్తూ ఉండగా తారక్ వెంటనే ఆమెని ఆపాడు. ఆమె జుట్టు పట్టుకుని తన దగ్గరికి లాగి కోపంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని ముఖంలో కోపం మాత్రమే కాదు, ఆమె మాటలు తనని ఎంతగా గాయపరిచాయో చెప్పలేని బాధ కూడా కనిపిస్తుంది. చాలు సాక్షి, మరీ ఎక్కువైంది. ఇంకేవేవో మాట్లాడుకు అని తారక్ గట్టిగా చెప్పాడు. బెడ్ మీద ఉన్న తన షర్ట్ తీసుకుని ఆమె మీద కప్పాడు. దగ్గరగా వచ్చి షర్ట్ కి ఉన్న బటన్స్ అన్ని తానే పెట్టాడు. తర్వాత ఆమెను ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టి తను ఆమె గుండెల పైన తల పెట్టుకుని పడుకున్నాడు. ఇంతసేపు అతను చేస్తున్నంతా కళ్ళప్పగించి చూస్తూ ఉన్న సాక్షి ఇప్పుడు మాత్రం సైలెంట్ గా అతని తలపైన చేయి వేసి నెమ్మదిగా సవరించింది. అయితే ఆమె గుండెలపైన తల పెట్టుకుని పడుకున్న తారక్ కళ్ళ నుండి జారిపడిన కన్నీటి చుక్కను ఆమె గమనించలేదు. అంతకంటే ముఖ్యంగా ఆ కన్నీటి వెనుక దాగి ఉన్న భావాన్ని అసలు అర్థం చేసుకోలేకపోయింది. మరుసటి రోజు ఎప్పటిలానే తెల్లవారుజామునే సాక్షికి మెలకువ వచ్చింది. తన గుండెలపైన తల పెట్టుకుని ఇంకా అమాయకంగా నిద్రపోతూ ఉన్న తారక్ ముఖాన్ని చూసింది. అతని ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతతను చూసి ఆమె పెదాలపైన విషాదంతో కూడిన చిన్న నవ్వు మెరిసింది. అతన్ని మెల్లగా పక్కనే పడుకోబెట్టి అక్కడి నుండి లేచింది. మీరు మారే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్ అని మనసులోనే అనుకుంది. కానీ చివరి వరకు మీరు ఇలాగే ఉంటే మాత్రం మళ్ళీ మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నేను ఒక్క క్షణం కూడా వెనకాడను. ఎందుకంటే మీ మీద నాకు ఉన్న ప్రేమ మాత్రం ఇంకా అలాగే ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఒక్కసారి మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్పండి. అన్నీ మర్చిపోయి మీకు పూర్తిగా శరణాగతి అయిపోతాను. కానీ మీకు నా మీద ప్రేమ లేదు, నా శరీరం మాత్రమే కావాలి అనే మాట మాత్రం ఆమె నోటికి రాలేదు. ఆ బాధను గుండెల్లోనే దాచుకుని బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ వాష్రూంలోకి పరిగెత్తింది. స్నానం ముగించుకుని వచ్చిన సాక్షి చీర కట్టుకుని బయటకొచ్చింది. గార్డెన్లో చంద్రప్రసాద్ యాదవ్ గారి చేపట్టుకుని చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్న ఆయుష్ ని చూసి వెంటనే ఆమె ముఖంలో నవ్వు మెరిసింది. బంగారం, ఈ మమ్మీని అసలు మర్చిపోయావు కదా నువ్వు, మిస్ యూ కన్నా అంటూ బిడ్డని ఎత్తుకుని ముద్దాడింది. ఆయుష్ చిన్న పొట్టని గిలిగింతలు పెట్టగానే కిలకిలా అంటూ నవ్వాడు. ఆ నవ్వు విన్న సాక్షి కళ్ళు తడిసిపోయాయి. గుడ్ మార్నింగ్ మావయ్య, మీరిక్కడే ఉండండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ ఆయుష్ ని ఎత్తుకుని లోపలికి వెళ్ళింది. అందరూ పార్టీ గురించి అడగడంతో అక్కడికి ఎవరొచ్చారు, ఎవరెవరితో మాట్లాడారు అన్ని విషయాలు చెప్పింది. అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత ఆయుష్ కి పాలు పట్టించడానికి రూంలోకి వెళ్ళింది. కానీ రూంలో తారక్ కనిపించలేదు. జిమ్ కి వెళ్లిన తారక్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ప్రోటీన్ షేక్ తాగుతూ రూంలోకి వచ్చాడు. అతన్ని చూసిన సాక్షి వెంటనే తన చీర కంగుని సరిచేసుకుని మరోవైపు తిరిగి కూర్చుంది. ఆమెను గమనించిన తారక్ ఏమీ మాట్లాడకుండా వాష్రూంలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్నానం ముగించుకుని బయటకు వచ్చేసరికి సాక్షి అప్పటికే ఆయుష్ కి పాలు పట్టించి అతనితో ఆడిస్తూ ఉంది. టవల్ చుట్టుకుని వచ్చిన తారక్ ఆడుకుంటూ ఉన్న ఆయుష్ ని ఎత్తుకుని పైకి లేపి ఆడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడే పాలు తాగాడు, పైకెత్తి అలా ఆడించకండి, వామిట్ చేసుకుంటాడు అని సాక్షి కాస్త గంభీరంగానే చెప్పింది. తారక్ ఆమె వైపు చూసి ఏమీ మాట్లాడకుండా తలగొక్కున్నాడు.
తర్వాత బట్టలు వేసుకుని ఆఫీస్కి రెడీ అయ్యాడు. ఆయుష్ని భుజంపైకి ఎత్తుకుని హాల్లోకి వచ్చాడు. అతను టిఫిన్ చేయడానికి కూర్చున్న సాక్షి మాత్రం అతనికి స్వయంగా వడ్డించలేదు. వంట మనిషి చేత టిఫిన్ పంపించింది. ఇద్దరి మధ్య నిన్న రాత్రి నుండి మొదలైన ఆ చిన్నపాటి అలక ఇంకా అలాగే ఉంది. విక్టర్ సాక్షి ఫోటోని చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే ఫ్రాన్స్ నుండి అతని బిజినెస్ పార్ట్నర్ నుండి కాల్ వచ్చింది. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేసిన విక్టర్ వెంటనే మునిరత్న వైపు చూశాడు. ముని, ఫ్రాన్స్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతానికి మళ్ళీ ఇక్కడికి రావడం కుదరదు, కనీసం 6 నెలల తర్వాత తిరిగి వస్తాను అని చెప్పి కాసేపు సాక్షి ఫోటో వైపు చూశాడు. కానీ నా అమ్మాయిపై మాత్రం ఒక కన్నేసి ఉంచు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విక్టర్ వెళ్లిపోవడంతో మునిరత్న ఊపిరి పీల్చుకున్నాడు. కానీ విక్టర్ మనసులో మాత్రం సాక్షి రూపం నుండి ఒక్క క్షణం కూడా తొలగలేదు. అతను 6 months తర్వాత మళ్ళీ తిరిగొస్తాడా, లేదా ఈ లోపే తారక్ సాక్షి జీవితంలో ఏదైనా ఊహించని మార్పు జరుగుతుందా? తారక్ సాక్షిని లవ్ చేస్తున్నాడా లేదా? ఒకవేళ లవ్ చేస్తుంటే సాక్షికి ఎందుకు చెప్పట్లేదు? అసలు తను సాక్షిని లవ్ చేస్తున్నాడు అనే విషయం తనకు అర్థమైందా లేదా? లవ్ అనేది కపుల్స్ మధ్య అంత ఇంపార్టెంటా? అది లేకపోయినా ఏదో జీవితం జరిగిపోతుంది కదా. సరే, ఇప్పుడు తారక్ కరెక్టా, సాక్షి కరెక్టా? మీరు రియాలిటీతో కంపేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, చూద్దాము. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.